ఫ్లాక్స్ సీడ్స్‌ని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. వీటినే తెలుగులో అవిసె గింజలు అంటారు. ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఒక కప్పు పుచ్చి గింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు కలిపి వేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు ధనియాలు, అరకప్పు జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా చుక్క నూనె లేకుండగా ప్యాన్‌లో విడివిడిగా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. మీరు అన్నీ కలిపి ఒకేసారి వేయించారనుకోండి ఫ్లాక్స్ సీడ్స్ మాడిపోతాయి. పైగా శనగపప్పు, మినపప్పు సరిగా వేగకుండా పచ్చిగానే ఉండిపోతాయి. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 2 కప్పుల కరివేపాకు, అరకప్పు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నూనె పోసుకొని వేయించుకోవాలి. ఒక చిన్న స్పూను మెంతుల్ని నూనె లేకుండగా ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక కప్పు పుట్నాల పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో పోసుకొని, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ప్రతి దానిలో కూడా చిన్న బెల్లం ముక్క వేస్తానండి. దానివల్ల చాలా రుచిగా ఉంటుంది. మీకు బెల్లం నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మొత్తాన్ని ఒకేసారి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయకుండగా ఇలా 2 భాగాలుగా చేసుకొని గ్రైండ్ చేసుకుంటే కారం పొడి మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి పైనుండి కిందకి కారం పొడిని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని, పూర్తిగా వేడి చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు తినొచ్చండి. నేను చూపించిన క్వాంటిటీకి 2 బాటిల్స్ కారం పొడి అయిందండి. చాలా మంచి హెల్తీ అండ్ టేస్టీ కారం పొడి. మీరు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, టిఫిన్స్‌లో నంచుకొని తిన్నా చాలా బావుంటుంది. ఈరోజు నేను పొట్టు మినపప్పుతో ఆవిరి కుడుములు వేశాను. ఈ కారం పొడి నంచుకుంటే చాలా బావుంది.